వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈ రోజు అయితే మా అమ్మగారు 3 రకాల కారపొడులు అయితే చేస్తున్నారండి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కరివేపాకు పొడి, గోంగూర పొడి, అలాగే పుదీనా, ఈ 3 కారపొడులు అయితే చేస్తున్నారు. ఈ కారపొడులు మనకి భోజనంలోకి బాగుంటాయి, అలాగే టిఫిన్లోకి కూడా బాగుంటాయి. సో వర్షాలు అవి పడుతున్నప్పుడు చక్కగా స్పైసీగా ఈ కారపొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే కరివేపాకు పొడి అయితే చేస్తున్నారండి. సో దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారు, ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇది కరివేపాకు అండి, 10 రూపాయల ఆకు ఎండబెట్టి నీడని ఆరబెట్టుకోవాలి. కడిగి శుభ్రంగా నీడని ఆరబెట్టుకున్న ఆకు. దానికేమో 10 గ్రాములు ధనియాలు, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, పెద్దది ఎల్లుల్లిపాయ రొబ్బ ఒకటి, 1 ఎల్లుల్లిపాయ ఒలిస్తే ఈ గుళ్ళు వచ్చినాయి, 50 గ్రాములు ఎండుమిర్చి ఈ నూనెలో వేయించుకోవాలి. కరివేపాకు పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవన్నీ. సో ఇప్పుడైతే దాని ప్రాసెస్ అయితే చూసేయండి. సో గమ్మున కూరగాయలు ఏమీ లేనప్పుడు, టిఫిన్లోకి పచ్చడి చేసేంత టైం లేనప్పుడు ఇలా 3 రకాల పొడులు ఇంట్లో అలా స్టోర్ చేసుకుని పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది. సో అప్పటికప్పుడు నోటికి కూడా కమ్మగా కూడా బాగుంటుంది. కరివేపాకు పొడి కళ్ళకి, కరివేపాకు పొడి కళ్ళకి, హెయిర్కి చాలా మంచిది. నేను డైలీ అయితే ఓ మొత్తలోని కరివేపాకు పొడి వేసుకొని భోజనం అయితే చేస్తాను. చాలా బాగుంటుంది, ఆకలి కూడా పెరుగుతుంది. జుట్టు ఊడిపోదు, నల్లగా ఉంటది, తెల్లబడదు. జుట్టు నల్లగా ఉంటది, స్ట్రాంగ్ గా ఉంటది. సో హెయిర్ ఫాల్ అన్నది అయితే తగ్గుతూ ఉంది అనమాట డైలీ కరివేపాకు తీసుకోవడం వల్ల. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఎండుమిరపకాయలు వేసుకొని, మరీ బ్లాక్ కలర్ వచ్చేయకూడదు, జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేయండి, కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకును. సో ఫ్రై చేశాక ఇవైతే మనం పక్కకు తీసేసుకోవాలి. సో అదే ఆయిల్లో మనం ధనియాలు ఉన్నాయి కదా, సో ధనియాలను అయితే వేయించుకోవాలి. ఇవి కూడా ఎక్కువ వేయించేసుకోకూడదండి, జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ అయితే వేయించుకొని పక్కకు పెట్టేసుకోండి. సో ఇప్పుడైతే జీలకర్రని అయితే వేయించుకుందాం. సో జీలకర్ర చూసారా, సో మా అమ్మగారు అయితే ఇలా వేయించుతున్నారు. సో ఇప్పుడు జీలకర్ర కూడా వేగిపోయాక అందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోండి. సో వేయించుకొని ఇవి పక్కకు అయితే పెట్టేసుకోండి. సో ఇవైతే చల్లారనివ్వాలండి మనం. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకుని అయితే ఫ్రై చేసుకోవాలి. సో వెల్లుల్లి రెబ్బలు అయితే కలర్ వచ్చాయి కదా, ఇవైతే ఒక ప్లేట్లో తీసేసుకొని ఇవైతే చల్లారి పెట్టేసుకుందాం. ఇది ఆయిల్లోని మనం కరివేపాకుని అయితే వేయించుకోవాలండి. మరీ బ్లాక్గా వేయించుకోవద్దండి, జస్ట్ వీడియోలో చూపిస్తాము. సో ఆ విధంగా అయితే ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇది నీడలోనే ఒక 2 రోజుల వరకు ఎండనివ్వాలి. కరివేపాకు అన్నది శుభ్రంగా వాష్ చేసేసుకొని నీడలో ఎండబెట్టుకోవాలి. ఎండలోనైతే ఎండబెట్టుకోకూడదండి. సో ఇవి చల్లారినాయి కదా, ఇవైతే ఒక మిక్సీ జార్లో వేసుకొని సో ఇదైతే మిక్సీ పట్టేసుకుందాం. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇందులో ఇప్పుడు చింతపండుని యాడ్ చేసుకొని ఇది ఒకసారి అయితే మిక్సీ పట్టేసేయండి. సో ఇది మిక్సీ పట్టేశాక కరివేపాకును కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో సరిపోదు కాబట్టి మేము అది తీసేసి కారపొడిని ఒక ప్లేట్లో తీసేసుకొని తర్వాత కరివేపాకుని అయితే యాడ్ చేసుకుంటున్నాం. చూడండి, ఇలా కూడా మిక్సీ పట్టేస్తాం కదా. ఇప్పుడు ఈ 2 కలిపి మిక్సీ పట్టుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను. సో రెడీ అయిపోయింది చూడండి కరివేపాకు పొడి. ఇప్పుడైతే ఇది 6 కట్టలు గోంగూర అండి. శుభ్రంగా కోసి కడిగేసి ఆరబెట్టాను నీడని. 3 రోజులు ఆరబెట్టాము. ఇలాగ వచ్చిందండి. ఇది 6 కట్టలు, 20 రూపాయలకు ఆకు. ఇది దానికి ఇదండి 25 గ్రాములు ఎండుమిర్చి. కారం ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోవాలండి, లేదంటే మీ రుచిని పెట్టి వేసుకోండి. ఈ ధనియాలు 10 గ్రాములు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర 2 స్పూన్లు, పెద్ద ఉల్లిపాయ ఒకటండి, ఎల్లుల్లిపాయల రబ్బలు. ఇవేమో నూనెలో వేపించుకోవాలి. ఎండుమిరపకాయలు అవన్నీ నూనెలో వేపించేయాలి. దానికి లాగే
ఈ గోంగూర పొడి కూడా సేమ్ కరివేపాకు పొడి ఎలా చేసామో అలాగే చేయాలండి. సేమ్ ప్రాసెస్, మీకు ప్రాసెస్ అయితే ఎక్కడ చేంజ్ అవ్వదు. ఒకే ఒక్క తేడా ఉంటుంది. సో అదేంటంటే చింతపండు అండి. మనం ఈ గోంగూర పొడిలో చింతపండు అన్నది యూజ్ చేయమండి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా. సో దానికి మళ్ళీ చింతపండు పులిపే కాబట్టి అది ఒక్కటే మైనస్ అనమాట. మిగతాదంతా యాస్టీజ్ సేమ్ ప్రాసెస్ అండి. సో అందుకనే నేనైతే ఇంకేం చెప్పట్లేదు, జస్ట్ మీరు వీడియోలో అయితే చూడండి. కరివేపాకు పొడి ఎలా చేసామో సేమ్ అదే విధంగా గోంగూర పొడిని మిక్సీ పట్టడమైనా మనం వేయించుకునే విధానమైనా ఎక్కడ కూడా చేంజ్ అవ్వదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒకటి, అదేంటంటే చింతపండు అయితే వేయకూడదు. మనం గోంగూర పొడిలో చింతపండు అన్నది అసలు యాడ్ చేసుకోకూడదు. అండ్ గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి మీకు పండు మిరపకాయలు ఎక్కువ వేసుకోండి, అంటే మళ్ళీ ఆ కారం లేకపోతే టేస్ట్ అన్నది అయితే బాగోదు. సో మేమైతే ఎక్కువగానే వేసుకుంటున్నాం, ఎందుకంటే మనం భోజనం అన్నంలో కలిపి తినేటప్పుడు మనం నెయ్యిని కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని తింటాం కదా, అప్పుడు కారం అన్నది తగ్గిపోతుంది అనమాట. సో అందుకని మిరపకాయలు అన్నది ఎక్కువగానే ఉండాలి. ముందే మీరు తక్కువ వేసి మళ్ళీ మనం భోజనం చేసేటప్పుడు ఆయిల్ నెయ్యి తగిలితే కారం తగ్గిపోతుంది కాబట్టి టేస్ట్ అన్నది అయితే ఉండదు. అందుకని నేను చెప్తున్నాను అనమాట. సో చూడండి, ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్నీ మీకు ఒకటే ఉంటుంది. ఇంక మళ్ళీ చెప్పిందే ఎందుకు చెప్పడం, మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి నేను చెప్పట్లేదు. సో వీడియోలో అయితే చూసేయండి. గోంగూర పొడి రెడీ అయిపోయింది. ఇది కొదేనా 2 కట్టలండి, పెద్ద కట్టలు. ఇది 30 రూపాయల కూర. దానికి ఈ మిరపకాయలు, ఎండుమిర్చి, గుప్పుడు కాయలు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 పెద్ద స్పూను జీలకర్ర, 1 ఎల్లుల్లిపాయ రొబ్బ, 1 ఎల్లుల్లిపాయ చిన్నపాయ. నేను ముందుగా చెప్పినట్టు ప్రాసెస్ అంతా ఒకటే అని చెప్పాను కదండి. ఈ పుదీనా పొడి కరివేపాకు పొడి సేమ్ ప్రాసెస్ అండి. మనం పుదీనా పొడిలోని కరివేపాకు పొడిలో చింతపండు వేస్తాము, గోంగూర పొడిలో చింతపండు వేయం. మిగతాదంతా సేమ్ ప్రాసెస్ అండి. నేను అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా పెట్టేశానండి. సేమ్ అదే ఎండుమిరపకాయలు వేయించుకున్నాక ధనియాలు వేయించుకున్నాక జీలకర్ర, సో అవి వేగాక వెల్లుల్లి రెబ్బలు, అవి గోల్డెన్ కలర్ వచ్చాక పుదీనా వేయించుకోవాలి. ఇవన్నీ చల్లారాక అది మిక్సీ పట్టుకోవాలి. ఏంటి, చింతపండుని వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. అంతే, సేమ్ ప్రాసెస్. అందుకే నేను ఇంకా ఏం చెప్పట్లేదు. సో నాకైతే ఈ పుదీనా పొడి అయితే చాలా బాగా నచ్చిందండి. సో ఈ పుదీనా పొడి అన్నది ఆకలి అన్నది చాలా పెంచుతుంది అనమాట. డైలీ ఒక మొద్దులోని ఈ పుదీనా పొడి కరివేపాకు పొడి ఆకలిని పెంచే పొడులండి ఇవి. నేనైతే వాడుతున్నాను. నేను కరివేపాకు పొడితో అన్నం తింటున్నాను కదా, సో నాకు ఆకలి అయితే చాలా బాగా పెరిగిందనమాట. ఎవరైతే ఇష్టపడిన ఆ కూర ఈ కూర తినము అంటారు కదా, సో అటువంటి వాళ్ళకి కొద్దిగా కూరను కొద్దిగా ఈ పొడులతో పెట్టారంటే వాళ్ళకి ఆకలి అన్నది అయితే పెరుగుతుందండి. చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చండి. ఓ మధ్యలోని కొద్దిగా నెయ్యి వేసి లైట్గా పొడేసి పిల్లలకు కూడా పెడితే వాళ్ళు కూడా కమ్మగా అయితే ఉంటుంది. మరీ ఎక్కువ మోతాదులో కాకుండా కొద్దిగా తగ్గించి కొద్దిగా ఎక్కువ మోతాదులో నెయ్యి వేసి పిల్లలకు పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. సో మా అమ్మగారు అయితే పొడులన్నీ తయారు చేశాక అందరికీ తల ముద్ద పెట్టారనమాట. టేస్ట్లు అయితే చాలా బాగున్నాయండి, 3 బాగున్నాయి. దేనికి వంకాడటానికి అయితే లేదు. నాకైతే చాలా బాగా నచ్చాయండి. సో ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది కరివేపాకు పొడి, ఇది కొదేనా పొడి, ఇది గోంగూర పొడి. పొడులు అయితే చూసారు కదండి. ఈ 3 చూడడానికి ఒకలాగే ఉంటాయి. మీరు గాజు సీసాలు స్టోర్ చేసుకుని మార్కెట్తో రాసేసుకుంటే బెటర్ అనమాట. చూడడానికి అన్ని ఒకలాగే ఉంటాయి. ఎన్ని రోజులైనా ఉంటుందండి, నిల్వ ఉంటుంది. సంవత్సరం అయినా సరే పాడవ్వండి. ఎందుకంటే ఇందులో మనం తడి కలపం కదా, వాటర్ నూనెతోనే వేపాం కదా, నూనెలో వేపాము. నూనెతోనే అసలు తడిసాయి కూడా తగలకుండా ఈ పొళ్ళు కొట్టుకుండండి. టోస్ట్ చేసుకుంటే అసలు మీకు ఎన్నాళ్ళైనా తినొచ్చు. సో నోటికి కమ్మగా చాలా బాగుంటాయి. ఈ ఆరోగ్యానికి కూడా ఈ గోంగూర తప్పించండి. కొద్దిగా ఆకలి పడుతుంది, కరివేపాకు ఆకలి పడుతుంది, తల ఊడకుండా ఉంటుందండి. చాలా పొద్దున్నే ఫస్ట్ ముద్దలో ఇంత అన్నంలో ఇంత వేసుకుంటే నెయ్యి వేసుకునే నూనె వేసుకునే తింటండి. చాలా ఇంకా ఆరోగ్యపరంగా కూడా మంచివండి అవి.
గోంగూర తప్పించి కరివేపాకు పుదీనా కూడా ఆకలి పడద్దండి మెయిన్. పిల్లలు కూడా పెట్టచ్చు, పిల్లలకు కూడా మీరు చొక్క ఎక్కువ వేసి కొంచెం. సో చూసారు కదండి మరి వీడియో. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి మరి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. మళ్ళీ రేపటి వీడియోలోకి వెళ్తాం. బాయ్ బాయ్.